హలో అండి. ఈరోజైతే నేను మీకు ఒక కూరని పరిచయం చేయబోతున్నాను. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకైతే ఇది బాగా పరిచయమే అయ్యి ఉంటుంది. కానీ సిటీల్లో ఉండే వాళ్ళకైతే దీని గురించి తెలియదు. నాకు తెలిసినంత వరకు దీని పేరు బంకోటి కూర అని అంటారనమాట. పేరు కొత్తగా ఉంది కదా. అవునండి, బంకోటి కూర. ఈ ఆకులు ఇలా ఉంటాయి. ఇది తింటే ఇంచుమించు 100 వ్యాధులకు చెక్ పెట్టేయచ్చు అనమాట. మా నానమ్మలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి ఇది తింటున్నారు. అసలు అప్పటి వాళ్ళు ఎలాంటి మెడిసిన్ లేకున్నా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు తిన్న ఈ ఆకుకూరలే అన్నమాట. వాళ్ళలో మనము ఒక 2-3 తింటున్నాం అంతే. చాలా వరకు ఆకుకూరలన్నీ అంతరించిపోతున్నాయి. అంటే ఈ జనరేషన్కి తెలియకుండా పోతున్నాయి కొన్ని ఆకుకూరలు అయితే. వాటిలో ఈ బంకోటి కూర అనేది ఒకటనమాట. ఇది తెలంగాణ సైడ్ అయితే బంకోటి కూర అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా ఇది కడిగి కట్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము. ఆయిల్ మీరు తిన్నంత వేసుకోండి. నేను కొంచెం ఆకుకూర అంటే కొద్దిగా ఎక్కువే వేస్తాను. దీనివల్ల ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్, ఈ జుట్టు నల్లగా అవ్వడం కానివ్వండి, లేదా స్కిన్ మంచి కలర్ రావడము, మెయిన్ ఐరన్ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట ఈ ఆకుకూరల వల్ల. సో కొంచెం ఆనియన్ కట్ చేసి అయితే వేసుకుందాం అందులో. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా నేను వేసుకుంటాను అనమాట. ఇందులో చాలా తొందరగా అయిపోతుంది అండ్ అంతే తొందరగా మనము చాలా బలంగా కూడా తయారవుతాం అనమాట. అప్పట్లో మన అమ్మమ్మలు, తాతమ్మలు వీళ్ళు ఏం మెడిసిన్స్ వాడారని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఒక 50 years కూడా అసలు గ్యారంటీ ఉండట్లేదు అనమాట వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ అలా ఉంటుంది. సో నేను కారం పొడి ఆయిల్లోనే వేసుకున్నాను అనమాట. సో మీరు ఆయిల్ కొంచెం తక్కువ తింటే తక్కువ తినండి. నేనైతే కొంచెం ఆకుకూరలు అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఆ తర్వాత దాంట్లోకి నేను అల్లం వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు వేసేసి తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఆకునైతే వేసేసాను. కొంచెం ఉప్పు వేసి నార్మల్ అన్ని ఆకుకూరలు మనం ఎట్లయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట. దీంట్లో కొత్త ప్రాసెస్ ఏం లేదు, కొత్త మెథడ్ ఏం లేదు. కాకపోతే చాలా వరకు చాలామందికి తెలియదు ఈ ఆకుకూర. అలాగే ఇందులో ఉండే బెనిఫిట్స్ కూడా చాలా వరకు తెలీదు. చాలా మంచిదండి. వారానికి ఒక్కసారి తింటే అసలు మిమ్మల్ని మీరు ఫిల్టర్ చేసుకున్నట్టే అన్నమాట. అంత ఆరోగ్యము కిడ్నీలకు కానివ్వండి, హెల్త్, లివర్కి, హెయిర్కి, స్కిన్కి అండ్ బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, ముఖ్యంగా రక్తహీనత ఉండే వాళ్ళకైతే ఈ ఆకుకూరలు అనేది చాలా మంచిది. సో వారంలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. వీలైతే డైలీ ఒక ఆకుకూర అయితే తినడానికి ట్రై చేయండి. మీ హెయిర్ కానీ, మీ స్కిన్ కానీ ఎలాంటి ఫిల్టర్లు, ఎలాంటి మేకప్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చాలా బాగుంటుంది అనమాట. సో రోజుకి ఒక్కసారైనా ఇలాంటి ఆకుకూరలు తింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.